మొదటి రోజు శైలపుత్రి. సంస్కృతంలో శైల్ అనగా పర్వతం, పుత్రి అనగా కుమార్తె. పర్వతరాజు యొక్క కుమార్తె అయినందువలన శైలపుత్రి అని అమ్మవారిని పిలుస్తారు. ఇక్కడ మనం గమనిస్తే అమ్మవారిని ఒక చిన్న పాపలాగా, ఒక తండ్రికి కూతురులాగా చూస్తాము. మన సమాజంలో కూడా చిన్నపిల్లల్ని పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి అని వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోనే గుర్తిస్తాము. ఈ రూపంలో అమ్మవారి యొక్క వాహనం నంది. అమ్మవారు ఒక చేతిలో శూలం, ఒక చేతిలో తామర ధరించి ఉంటారు. శూలం ఆధ్యాత్మిక ఎదుగుదలకు చిహ్నం, తామర స్వచ్ఛతకు చిహ్నం. ఈ రూపం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలు ఎలాగైతే టెన్షన్స్ ఏమి లేకుండా ప్రతి క్షణం సంతోషంగా ఉంటారో, ప్రతిదీ ఎలా నేర్చుకుంటారో, అలా మనం కూడా టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవాలి.